బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ లో రిమాండ్ ఖైదీ సందీప్ మృతిపై సిపి సాయి చైతన్య రియాక్ట్ అయ్యారు. సందీప్ అనే యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోలేదు అని స్పష్టం చేశారు. సందీప్ కు ఎడమ చేయి నొప్పొస్తే పోలీసులు హాస్పిటల్ కి తీసుకెళ్లారన్నారు. సందీప్ నడుచుకుంటూ వెళ్లే దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయన్నారు. హాస్పిటల్ లోపల అతనికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందని, వైద్యులు సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయిందంటూ చెప్పారు సిపి సాయి చైతన్య. ఈ ఘటనపై డీఎస్పీ ర్యాంక్ అధికారితో విచారణ ప్రారంభించామన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. రాజేష్, పోలీసులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేశామంటున్నారు, విచారణ ప్రారంభించామంటున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటర్నల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది, అలాగే బంధువులు ఏమంటున్నారు? ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్న ఎవరైతే సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడో దీనిపై ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తి ఎట్లా చనిపోతాడు, పోలీసులే ఏదైతే చిట్కాబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత తీవ్ర దెబ్బలతో మృతి చెందాడని ఒక పక్క కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దీనిపై స్పందించాడు. సందీప్ అనే యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అతనికి ఎడమ చేయి నొప్పి వస్తే ఆ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ నేపథ్యంలో ఆసుపత్రికి సందీప్ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ సీసీ కెమెరాల దృశ్యాల దాని వల్ల ఏదైతే విచారణ చేయడం జరిగింది. దాని తర్వాత ఆసుపత్రి లోపల అతనికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి కూడా ఒక పక్క వైద్యులు చెప్పారని చెప్పి కూడా సిపి చెప్పారు. ఎమర్జెన్సీ పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్లిన సీసీ విజువల్స్ అయితే ఉన్నాయి, కానీ హాస్పిటల్ లోపల ఏమైనా విజువల్స్ బయటకు వచ్చాయా? డాక్టర్స్ ఎవరైనా మాట్లాడారా? ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా దానికి సంబంధించి కూడా సీసీ కెమెరాలో ఆ వీడియో కూడా రికార్డ్ అయిందని కూడా సిపి ఇప్పటివరకే ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. అయితే ఏదైతే సీసీపీ కెమెరా సంబంధించి విజువల్స్ మనం ఎప్పుడైతే అడిగామో దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. దాని తర్వాత పూర్తి వివరాలు ఇంకా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి చనిపోయాడు అనేది ఏదైతే వార్తలు వస్తున్నాయో దాన్ని ఖండించారు. ఏదైతే ఎవరైతే సంపత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చాడు, అక్కడ చేతి నొప్పి లేచింది. నొప్పి తర్వాత తనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి కూడా ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎమర్జెన్సీ చికిత్స అందించారు, అప్పటికే అయినా ఫలితం లేకుండా పోయింది. మానసిక ఏదైతే హార్ట్ అటాక్ సంబంధించి వచ్చిన తర్వాత అక్కడ వైద్యులు కూడా ప్రాథమిక చికిత్స చేశారు, కానీ అయినా లాభం లేకుండా పోయింది. అలా సంపత్ చనిపోయాడు అని చెప్పి కూడా పోలీసులు ప్రకటన చేశారు. కానీ ప్రస్తుతానికైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే మీడియాలో వస్తున్న చర్చ అయితే ఉందో దానికి సంబంధించి సిపి ప్రకటన విడుదల చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.